తెలంగాణలోని అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా చేసుకోకపోతే వీడియోస్ని లైక్ చేయండి. మీకు భవిష్యత్తులో మరిన్ని అప్డేట్స్ అందించడానికి నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. మన ఛానల్లో వస్తున్న వీడియోస్ అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా మంచిగా ఉపయోగపడే విధంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను. విషయంలోకి వెళ్తే తెలంగాణలో అంగన్వాడీ కేంద్రాల్లో 9,000 ఖాళీల గుర్తింపు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు 65 ఏళ్ళు నిండిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలనైతే రిటైర్మెంట్ ఇవ్వాలని చూస్తున్నారు, అందరూ తెలిసిన విషయమే. అదేవిధంగా మినీ అంగన్వాడీలను కూడా మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేస్తున్నారు. దాంట్లో కూడా దాదాపు 3-4 వేల ఆయా పోస్టులు కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. ఇంకా సూపర్వైజర్ పోస్టుల్లో చాలామంది ఎగ్జామ్ రాసి పోవడం జరిగింది, కొంతమందికి ప్రమోషన్ రావడం జరిగింది. ఈ విధంగా అంగన్వాడీ టీచర్ పోస్టులు చాలా వరకు ఖాళీలు ఉన్నాయి. ఈ కొన్ని చోట్ల ఆయాలకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళ యొక్క అర్హతలను బట్టి ఆయాలని అంగన్వాడీ టీచర్గా ప్రమోషన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఎక్కడైతే అంగన్వాడీ టీచర్కు అర్హత లేని ఆయాలు ఉన్నారో ఆ ప్లేస్లలో మాత్రం కొత్త వారితో అంగన్వాడీ టీచర్ పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భారీ ఎత్తున అంగన్వాడీ టీచర్ పోస్టులు కానీ, ఆయా పోస్టులు కానీ భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక విషయంలోకి వెళ్తే ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే ఉద్యోగ ప్రకటనలు అంటూ ఇటీవల న్యూస్ అయితే రావడం జరిగింది. న్యూస్ రావడం కాదు, మనకందరికీ తెలిసిన విషయం. చాలా వరకు ఖాళీలు అయితే కనిపిస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం అయితే దృష్టి సారించింది. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 9,000కు పైగా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. వీటిని వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు కార్యాచరణ అయితే సిద్ధం చేస్తుంది. ఇటీవల 2-3 నెలల నుంచి 4-5 నెలల నుంచి ఎలక్షన్స్ ప్రాసెస్లోనే ప్రభుత్వాలు అయితే నిమగ్నమై ఉన్నాయి. వేరే పనులు అయితే చేరాట్లే. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఇప్పుడైతే ఎలక్షన్ కోడ్ కూడా పూర్తయింది. కొత్త ప్రభుత్వం వాళ్ళు ఏర్పడ్డాయి. లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి. తర్వాత జూన్ 18వ తేదీన అయితే క్యాబినెట్ మీటింగ్ అవుతుంది. దీంట్లో ముఖ్యంగా రుణమాఫీ మీద అయితే చర్చిస్తున్నారు. మరి ఖాళీ పోస్టుల భర్తీ విషయంలో కూడా మరి ఏమైనా చర్చించే అవకాశం ఉంటే ఉండొచ్చు కూడా. అప్డేట్ వస్తే మీకు వెంటనే తెలియజేస్తాను. ఇక ఈసారి నుంచి అంగన్వాడీ కార్యకర్త పోస్టుకి అయితే ఇంటర్మీడియట్ తప్పనిసరి చేశారు. రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో ఉపాధ్యాయురాలతో పాటు ఆయా కూడా ఉంటారు. గతంలో ఈ పోస్టుల్లో ఎంపికైన వారు రాజీనామా చేయడం, ఇప్పటికే పనిచేస్తున్న వారికి సూపర్వైజర్గా పదోన్నతులు రావడంతో చాలా కేంద్రాల్లో ఈ అంగన్వాడీ కార్యకర్త పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. వీటి భర్తీకి కేంద్ర ప్రభుత్వం అయితే నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం టీచర్తో పాటు హెల్పర్గా నియామకం కావాలనుకునే వారు కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలి. టీచరే కాదు, ఆయా కూడా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలని నిబంధన ఉండేది. తాజా గైడ్లైన్స్ ప్రకారం అయితే 18 నుంచి 35 ఏళ్ళు కాగా 65 ఏళ్ళు నిండిన తర్వాత వారిని రిటైర్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఖాళీల్లో 50% హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది. మరి సూపర్వైజర్ పోస్టులోనూ 50% మరి ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలి. ఇందుకు 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న టీచర్లను నిబంధనలకు అనుగుణంగా నియమించాల్సి ఉంటుంది. ఇప్పుడైతే సూపర్వైజర్ నోటిఫికేషన్ అయితే గ్రేడ్ 1, గ్రేడ్ 2 సూపర్వైజర్ తెలంగాణలో అయితే భర్తీ చేశారు. ఇంకా త్వరలో నెక్స్ట్ ఇయర్ 2025లో వస్తే రావచ్చు. అయితే ప్రస్తుతం ఆయాలుగా పనిచేస్తున్న వారిలో కొంతవరకు కనీస విద్యార్హతలు లేవు. చాలామంది అసలు ఎలాంటి చదువు అయితే చదవలేదు, 5th క్లాస్ చదవని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ టీచర్ల పోస్టుల భర్తీలో ప్రభుత్వ నిర్ణయం మేరకు వ్యవహరించాలని శిశు సంక్షేమ శాఖ అయితే భావిస్తుంది. మరి 50% ప్రమోషన్లు ఇవ్వాలి ఆయాలకి, కానీ క్వాలిఫికేషన్ ఉంటే ఇవ్వడం జరుగుతుంది, లేకుంటే కొత్త వారిని తీసుకోవడం జరుగుతుంది. మరి దీని మీద గవర్నమెంట్ అనేది క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన సరుకులకు రాష్ట్ర స్థాయిలో కేంద్రీకృత సమీకరణ విధానాన్ని ప్రభుత్వం పక్కన పెట్టింది. జిల్లా స్థాయిలోనే జిల్లా కొనుగోళ్ల కమిటీల ఆధ్వర్యంలో సమీకరించుకోవాలని పేర్కొంటూ కలెక్టర్లకు అయితే బాధ్యతలు అప్పగించింది. కొన్ని సరుకులకు రాష్ట్ర స్థాయిలో ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్లు నిర్వహించడంతో మరి కాంట్రాక్టర్లు కుమ్మక్కై ధరలు పెంచుతున్నట్టు గుర్తించింది. ఈ కారణంగా గత ఏడాది కందిపప్పు సమీకరణలో కేంద్రాలకు సరఫరాలు అయితే ఆలస్యమైంది. ఏది ఏమైనా తెలంగాణలో దాదాపు 10,000 వరకు అంగన్వాడీ టీచర్ పోస్టులు కానీ, ఆయా పోస్టులు కానీ భర్తీ చేసే అవకాశం ఉంది. త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అందరు రెడీగా ఉండండి. మన ఛానల్లో అప్డేట్ అందిస్తాను. 50% ఆయాలతో ఈ ఖాళీ ఉన్న అంగన్వాడీ టీచర్ భర్తీ చేస్తారు, క్వాలిఫికేషన్ ఉంటే. ఇంకా దాని మీద గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.